ఓం నమో వేదాత్మకాయ వెంకటేశాయ. ఏనోద్ధృతా వసుమతీ సలిలే నిమగ్నా నగ్నా చ పాండవవధూః స్థగితాదుకూలైః సమ్మోచితో జలచరస్య ముఖాద్ గజేంద్రః దృగ్గోచరో భవతు మేద్య సదీన బంధుః. ఆర్తత్రాణ పరాయణుడు అని పరమాత్మ పిలువబడుతూ ఉన్నారు. ఈ ఆర్తత్రాణ పరాయణత్వం అనేది పరమాత్మ యందు సుప్రతిష్ఠితం అయ్యింది అని చెప్పడానికి దీనబంధువు అనాథనాథుడు శ్రీనివాసస్వామి, శ్రీ మహావిష్ణువు, శ్రీమన్నారాయణుడు అని చెప్పడానికి 3 ఉదాహరణల్ని ఈ శ్లోకంలో చెప్తూ ఉన్నారు. దీనబంధు అష్టకంలో ఏనోద్ధృత వసుమతి సలిలే నిమగ్న, భూమంతా కూడా నీళ్లల్లో మునిగిపోయి ఉన్నప్పుడు ఎవరి చేత అయితే ఈ భూమి ఉద్ధరించబడిందో నగ్నాచ పాండవవధూః స్థగితాదుకూలైః, సభామధ్యమున రాక్షసుల స్వభావాన్ని నింపుకున్నటువంటి వ్యక్తుల మధ్య ఏకవస్త్రై ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి ద్రౌపదీదేవికి ఎవరైతే వస్త్రములు ఇచ్చి కాపాడారో, ఎవరి చేతైతే కాపాడబడిందో సమ్మోచితో జలచరస్య ముఖాత్ గజేంద్రః, నీళ్ళల్లో ఉన్నటువంటి మొసలి గట్టిగా పాదాన్ని పట్టుకున్నప్పుడు ప్రార్థించినంత మాత్రముననే బయలుదేరి వచ్చి ఎవరి చేతైతే గజేంద్రుడు రక్షింపబడ్డాడో ఆ శ్రీమన్నారాయణుడు దీనబంధువు దుర్గోచరో భవతు, నాకు కనిపించుగాక, నన్ను రక్షించుగాక అని శ్లోకార్థం. అటువంటి పరమాత్మ తన యొక్క అప్రమేయమైనటువంటి శక్తితో తనని ఆర్తితో ఆరాధించిన భక్తజనుల యొక్క బాధల్ని పోగొడుతూ దీనబంధువై రక్షిస్తూ, విశ్వాసం అనేది ఏదైతే భగవత్ స్వరూపమైనటువంటిది ఉన్నదో భక్తుల యందు తన మీద, దానిని ఎల్లప్పటికీ నిజం చేస్తూ విరాజిల్లుతూ ఉన్నారు, మనందరినీ కాపాడుతూ ఉన్నారు. అటువంటి స్వామి సాక్షాత్తు వైకుంఠాన్ని విడిచిపెట్టి తిరుమల క్షేత్రమే నాకు ఇష్టమైనటువంటి ప్రదేశం అని చెప్పి వచ్చి అర్చామూర్తిగా తిరుమల క్షేత్రంలో మనందరినీ కూడా అనుగ్రహించడానికై సుప్రతిష్ఠితులై ఉన్నారు. అటువంటి స్వామివారి అనుగ్రహంతో మనందరం కూడా ప్రతినిత్యం మహాగ్రంథ పారాయణం చేసుకుంటూ ఉన్నాం. ఈనాటి ఈ పారాయణకు కూడా సత్సంకల్పం చేసుకుంటూ దీనబంధువై మమ్మల్ని రక్షించు స్వామి అని ద్వాదశి చాలా విశిష్టమైనటువంటి రోజు. ఈనాడు స్వామివారిని మనందరం కూడా ప్రార్థిద్దాం. ఆచార్యుల వారితో సంకల్పం చేసి మన యొక్క ప్రవచన పారాయణాల్ని ఆరంభించుకుందాం. విఘ్నేశ్వర ధ్యానం. నమస్తే గణనాథాయ గణానాం పతగే నమః. భక్తి ప్రియాయ దేవేశ భక్తేభ్యః సుఖదాయక. శ్రీనివాస ధ్యానం అనంత వేద సంవేద్యం నిర్దోషం గుణసాగరం అతీంద్రియం నిత్యముక్తం శ్రీనివాసం భజే నిశం. శ్రీకృష్ణ ధ్యానం వందే నవఘనశ్యామం పీతకౌశేయవాససం సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతేః పరం
వ్యాసధ్యానం వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాయణం శాంతం జితేంద్రియక్రోధం సశిష్యం ప్రణమామ్యహం. అథ సంకల్పః శ్రీమదాదివరాహక్షేత్రే విరాజమానస్య జగద్రక్షణార్థమవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటిబ్రహ్మాండనాయకస్య శ్రీవేంకటేశ్వరస్వామినః పరిపూర్ణానుగ్రహేణ సర్వేషాం భక్తజనానాం ఆధివ్యాధినివృత్తిద్వారా ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం సర్వారిష్టనివృత్తిద్వారా సకలశ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థకామమోక్షాఖ్య చతుర్విధ పురుషార్థసిద్ధ్యర్థం సమస్తపాపక్షయార్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమన్మహాభారతే వనపర్వణి యథాశక్తి 31ోऽధ్యాయాन्तर्गत శ్లోకపారాయణం ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఆర్షం ప్రమాణముత్క్రమ్య ధర్మం న ప్రతిపాలయన్ సర్వశాస్త్రాతిగో మూఢః శం జన్మసు న విందతి. యస్య నార్షం ప్రమాణం స్యాత్ శిష్టాచారశ్చ భావినీ న వై తస్య పరో లోకః నాయమస్తీతి నిశ్చయః. శిష్టైరాచరితం ధర్మం కృష్ణే మాస్మాభిశంకితాః. పురాణమృషిభిః ప్రోక్తం సర్వజ్ఞైః సర్వదర్శిభిః. ధర్మ ఏవ ప్లవో నాన్యః స్వర్గం ద్రౌపది గచ్చతాం. సైవ నౌ సాగరస్యేవ వణిజః పారమిచ్చతః. ధర్మ స్వరూపాన్ని ధర్మరాజే చాలా విశేషంగా చెప్తూ ఉన్నాడు ద్రౌపదీదేవికి. ఆ ప్రకరణంలో మనందరం కూడా ధర్మ విషయాల్ని ఎన్నిటినో తెలుసుకుంటూ ఉన్నాం. అందులో ద్రౌపదీదేవితో ధర్మం, ధర్మ ప్రమాణం, ధర్మ విశిష్టత, ధర్మస్వరూపం, ధర్మకార్యాన్ని నిర్వహించేటప్పుడు ఉండవలసినటువంటి స్వభావం, ఇవన్నీ కూడా విశదీకరించి చెప్తూ ఆ పైన వేదం, వేదం యొక్క వైశిష్ట్యం, వేద ప్రతిపాద్య ధర్మాచరణ వల్ల కలిగేటటువంటి ప్రయోజనం, ఈ విషయాలు అన్నీ కూడా కూలంకషంగా సంక్షిప్తమైనటువంటి మాటలతో ఎంతో విశిష్టమైన అర్థాన్ని స్ఫురింపజేసేటటువంటి విధంగా చాలా గొప్పగా చెప్తూ ఉన్నటువంటి వాడై, ద్రౌపదీదేవిలో ఏదో మూల కొంత ధర్మ విషయంలో శంక ఉన్నది అని చెప్పి అనుకుని ఆ కొంచెం శంక కూడా ఆవిడికి ఉండకూడదు. అలాగే ఈశ్వరుడే అన్నిటికీ కర్త అనేటటువంటి మాటకి స్పష్టమైనటువంటి అర్థం ఏమిటో ద్రౌపదీదేవికి తెలియజేయాలి అని చాలా ప్రౌఢమైనటువంటి అంశాలని ఆ క్షణంలో ద్రౌపదీదేవికి చెప్తూ ఉన్నాడు. ద్రౌపది మాట్లాడిన మాటలు కొంత కోపంతో ఉన్నప్పటికీ ధర్మరాజు మాట్లాడే ప్రతి మాట కూడా అర్థవంతంగా ఉంటూ ఉన్నది. ఎక్కడ ఆవేశానికి దావివ్వలేదు, ఆలోచనతో మాట్లాడుతూ ఉన్నాడు.
ద్రౌపదీదేవి ఇంకా ఏదో చెప్పబోతూ ఉంటే మధ్యలో ధర్మరాజు మాట్లాడుతున్నాడు అని చెప్పి అనుకున్నాం. అలా ఎందుకు చెప్పుకుంటున్నామో తర్వాత అధ్యాయంలో మనకి తెలుస్తుంది. ఈనాడు ధర్మరాజు చెప్పినటువంటి కొన్ని ముఖ్యమైన శ్లోకములను మనం పారాయణ చేసుకుంటూ ఉన్న సందర్భంలో వాటి అర్థాన్ని పరిశీలిస్తే మొట్టమొదటిగా ఆర్షం ప్రమాణముత్గ్రమ్య ధర్మన్న ప్రతిపాలయన్ అంటున్నారు. అంటే ఆర్ష ప్రమాణాన్ని ఒప్పుకోకుండా ధర్మాన్ని ఆచరించకుండా సర్వశాస్త్రాతికో మూఢ సర్వశాస్త్రములని కూడా అతిక్రమించి ఎవరైతే ప్రవర్తిస్తూ ఉంటారో అటువంటి వాడు జన్మసు శం నవిందతి. జన్మలయందు అంటే ఎన్ని జన్మలెత్తినప్పటికీ కూడా శం అంటే సుఖము అనర్థం. ఆ సుఖాన్ని నవిందతి పొందట్లేదు అని చెప్తూ ఉన్నాడు. ఏమిటి ఈ మాటలో ఉన్న తాత్పర్యం అంటే చూడండి, కొంతమంది మనం పుట్టాం, పెరిగాం, మన శక్తితోటి మనం అన్నీ సాధించుకుంటూ ఉన్నాం. ఉదయాన్నే లేచాం, భోజనం చేశాం, తిరిగాం, లేక ఏదో డబ్బు సంపాదించడానికి కష్టపడ్డాం, అయిపోయింది. రాత్రికి ఇంటికి వచ్చాం, మళ్ళీ తిన్నాం. ఆనందం కావాలి అని అంటే ఏదో ఒక పని చేస్తాం, బయటికి వెళ్ళి తిరిగి వస్తాం, ఎక్కడికెక్కడికో పోతాం, ఏవేవో పనులు చేస్తాం, పడుకుంటాం, మళ్ళీ తెల్లారుతుంది. మళ్ళీ ఇదే విధంగా డబ్బు సంపాదించడం, సంపాదించినటువంటి డబ్బుకి ఆనందాన్ని వెతుక్కోవడం, ఈ డబ్బుని ఆనందంలో ఎట్లా ఖర్చు పెట్టాలి, ఆనందం కోసం ఎట్లా ఖర్చు పెట్టాలి అని చెప్పి అనుకోవడం, దానికోసం మళ్ళీ పడుతూ ఉండడం. మధ్యలో ఏదైనా కష్టం వస్తే కష్టం మర్చిపోవడానికి ఓ సుఖం కావాలి, మధ్యలో ఏదైనా బాధ కలిగితే బాధ మర్చిపోవడానికి సుఖం కావాలి, మధ్యలో ఏదైనా రోగం వస్తే రోగ బాధ తగ్గడానికి సుఖం కావాలి, మధ్యలో ఏదైనా విచారం కలిగితే ఆ విచారం పోవడం కోసం అని చెప్పి సుఖం కావాలి. అన్నిటికీ సుఖమే తాత్పర్యం. ఆ సుఖాన్ని పొందడం కోసం అని చెప్పి ఏ పనులు చేయాలో అన్నీ చేస్తాం. ఇంతే మానవ జన్మలో మనం పుట్టాం, హాయిగా తింటాం, పడుకుంటాం, వెళ్ళిపోతాం. ఇంతే తప్ప దీంట్లో ఈ మధ్యలో ఏవేవో ఎన్నో విషయాలు పెట్టేసుకుని కాంప్లికేటెడ్ ఇష్యూస్ అని చెప్పి ఏవైతే చెప్పబడుతుంటాయో అటువంటి వాటిని పెట్టుకుని వాటన్నిటినీ కూడా మనం అన్వయించుకుని వాటి కోసం అని చెప్పి ఏదో శ్రమ చేసి భగవద్భక్తి, ఏదో పూజ, వ్రతం, నోము, దైవ దర్శనం, ఇవన్నీ కూడా ఈ జీవితానికి వాటి వల్ల కనిపించే ప్రయోజనం లేదు. తినేసి పడుకుంటూ ఆనందంగా సుఖంగా ఉంటే అదే ఈ జన్మకి సరి అయినటువంటి అర్థం. దానికోసమే మనం పుట్టాం అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, ఇష్టం వచ్చినట్లు తిరగడం, ఏ ధర్మం, ఏ నియమం, ఏ న్యాయం పెట్టుకోకుండా ఉండడం, సర్వథా కాంచనం మీద దృష్టి పెట్టుకోవడం, దాన్ని తెచ్చుకోవడం, తెచ్చుకున్న దాన్ని ఎక్కడో దగ్గర సుఖం కోసం వినియోగించుకోవడం. ఇలా ఎవరైతే జీవితాన్ని గడుపుతూ ఉంటారో వాళ్ళ దగ్గర ఉండేటటువంటి స్వభావం ఏమిటి అని అంటే, మొదటిది వాళ్ళ స్వభావం ఎలా ఉంటుంది అని అంటే ఆర్ష ప్రమాణములు. అంటే ఋషులు మనకి ఏదైతే అందించారో ఇలా ఉండాలి, ఈ విధంగా జీవితాన్ని గడుపుకోవాలి, క్రమశిక్షణతో ఉండాలి, సూర్యోదయాత్ పూర్వం నిద్ర లేవాలి, ప్రతిరోజు స్నానం చెయ్యాలి, ఎప్పుడూ కూడా సూర్య నమస్కారం చేసుకుంటూ ఉండాలి, ఇంట్లో దీపారాధన ఉండాలి, ఇల్లంతా కూడా శుభ్రం చేసుకోవాలి, రోజు దేవుడికి కొంత పూజ చేసుకుంటూ ఉండాలి, కుదిరినప్పుడు దేవాలయానికి వెళ్ళొస్తూ ఉండాలి, కొంత సమయాన్ని భగవంతుడి కోసం వెచ్చించాలి, కొంత మానసిక ప్రశాంతతకి ధ్యానం చెయ్యాలి, నలుగురికి ఉపకారం చెయ్యాలి. ఇలాంటి ధర్మములు ఏవైతే
మన ఋషులు మనకి చెప్పి ఉన్నారో వాటన్నిటినీ అతను తిరస్కరిస్తాడు. ఇవేవి కూడా నాకు పట్టవు, వీటి మీద నాకు లక్ష్యం లేదు అని జీవిస్తూ ఉంటాడు. ఇక రెండవది అతను చేసేటటువంటిది ధర్మన్న ప్రతిపాలయన్. ధర్మాన్ని అతను ఏమీ పాటిస్తూ ఉండడు. ధర్మంలో మనం చెప్పుకున్నాం ధర్మం ఎన్ని విధాలుగా ఉంటుందో, అదేది అతను పాటించడు. డబ్బు వస్తోంది, వచ్చినటువంటి డబ్బులో ఇగో ఇంత శాతం నీ కోసం, ఇంత శాతం నీ భవిష్యత్తు కోసం, ఇంత శాతం దానం కోసం, ఇంత శాతం నువ్వు కట్టవలసినటువంటి ఐటీ కోసం, ఆ రోజుల్లోనే చెప్పారు ఆ మాట కూడా. ఇగో ఇంత శాతం భగవంతుడి కోసం అని చెప్పి ఏదైతే మనకి మన శాస్త్రాల్లోనే డబ్బు ఎంత సంపాదించుకుంటామో అంత డబ్బుని ఎలా వినియోగించుకోవాలి అన్నప్పుడు చాలా స్పష్టంగా చెప్తూ ఆ కొంత భాగాన్ని భగవంతుడి కోసం, దీనులు, అనాథలు, వృద్ధులు అలాంటి వారి కోసం ఖర్చు పెట్టాలి అని చెప్పారు. అటువంటివేమీ పెట్టుకోకుండా ఆ ధర్మం ఏమీ నేను పాటించను, వచ్చిందంతా నాకే, నేనే తినేయాలి, పక్కవాటిది అవసరమైతే లాక్కునైనా సరే నేను తినేస్తాను అంటూ మితిమీరిన ఆశతోటి ఎవరైతే జీవితాన్ని గడుపుతూ యత్కించిత్ ధర్మకార్యం ఆచరించాలన్నా సరే మోడర్న్గా ఉంటాం మేము, చాలా మా ఆలోచనలు చాలా మోడర్న్గా ఉంటాయి కాబట్టి మేము ఇలాంటి వాటిల్లో పెద్దగా ఇంట్రెస్ట్ చూపించాం, అదంతా హై లెవెల్ ఆలోచన. సో మేము ఇలాంటి చిన్న చిన్న అంశాల గురించి పెద్దగా ఆలోచించాం అని చెప్పి నలుగురితోటి చెప్పుకుంటూ ఏదో వాళ్ళు ఏదో పైనుంచి ఒకేసారి డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేసినట్లుగా భూమి మీదకి కొన్ని మాటలు మాట్లాడుతూ ఉంటారు. అటువంటి వారు మనకు కనిపిస్తూ ఉంటారు లోకంలో. అటువంటి విధంగా ఉంటూ ఉండడం, ధర్మం గురించి ఆలోచించకపోవడం, ఇది రెండవ స్వభావం. ఇక మూడవది ఎలా ఉంటారు వాళ్ళు అంటే సర్వశాస్త్రాతిగ, అన్ని శాస్త్రాల్ని ఉల్లంఘిస్తూ ఉంటారు. ఈ ఉల్లంఘించడం అంటే ఏమిటి అంటే ఇది చాలా ప్రమాదకరమైనటువంటి అంశం. ఎవరైనా సరే ఒక మంచి విషయం చెప్పారనుకోండి, ఇది నాకు నచ్చదు, ఇదంతా మూర్ఖత్వం, ఎప్పుడో 3000-4000 ఏళ్ల క్రితం ఎవరో చెప్పిన దాన్ని ఇప్పుడు నేను చెయ్యాలా, దీనివల్ల నాకేంటి ఉపయోగం, ఇలా చేస్తేనే వస్తుందని ఎవరు చెప్పాడు, దేవుడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టకపోతే ఆయనకి ఆనందం లేదా, దేవుడి చుట్టూ తిరగాల, తిరిగితే ఏమొస్తుంది, కాళ్ళు నొప్పులు తప్ప, దేవుడి దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళాలా, ఏ బస్సులో వెళ్తే ఒప్పు కూడా మీ దేవుడు. ఇలా కొత్త కొత్త ఆలోచనలు పెట్టుకుని వాళ్ళేదో ఈ ప్రపంచమంతా అజ్ఞానంలో కొన్ని వేల సంవత్సరముల నుంచి నడుస్తూ ఉన్నట్టు, ఈనాడు కొత్తగా వీళ్ళందరూ కూడా అజ్ఞానం నుంచి ఈ ప్రపంచాన్ని బయటపడేయడం కోసమని కంకణం కట్టుకున్నట్టు, మనందరికీ కొత్త కొత్త విషయాలు వినిపిస్తున్నట్లు, ఉన్నటువంటి అంశాలన్నిటినీ కూడా నిందిస్తూ మన పరంపరగా వచ్చినటువంటి మంచి విషయాల్ని వదిలిపెడుతూ కాళ్ళకి పసుపు రాసుకోవాలి అని అంటే చిచ్చిచ్చి చాలా చండాలంగా ఉంటుంది, 3 రోజులు పడుతుంది మళ్ళీ మర్చిపోవాలంటే అని అంటూ ఇలాంటివి కొత్త కొత్తవి మొదలుపెట్టి దాన్ని నలుగురికి చెప్తూ నలుగురిని ఆ మార్గం నుంచి పక్కకు తీసుకొద్దామని ప్రయత్నం చేసి మనందరం కూడా కొంచెం మెచ్యూర్డ్గా ఉండాలి అని చెప్పి, అది మెచ్యూరిటీ అని చెప్పి దాన్ని భావించి చేసే ప్రతి పనిని కూడా నాస్తిక బుద్ధితో చేస్తూ భగవంతుడు, పెద్దలు, గౌరవము, భక్తి, పరమాత్మయందు అనన్యమైనటువంటి మనస్సు ఇలాంటివి ఏవీ లేకుండా ఏమాత్రము కూడా యత్కించిత్తు కూడా భగవద్భక్తిని కానీ లేక ధర్మ విషయ ఆలోచనని కానీ శాస్త్రముల యందు ప్రమాణాన్ని కానీ భగవద్గీతలో ఫలానా మాట ఇలా చెప్పారు అనంటే భగవద్గీతలో చెప్తేనే ప్రమాణమా, లేక రామాయణంలో చెప్పారు, రామాయణంలో చెప్తే అది ఏమన్నా పెద్ద గొప్ప విషయమా, అసలు జరిగిందో లేదో, జరిగిందని కొన్ని వందల రుజువులు కనిపిస్తూ ఉన్నప్పటికీ వాటన్నిటినీ కొట్టిపారేస్తూ ఎవరి దగ్గర నుంచో అప్పు తెచ్చుకున్న విజ్ఞానాన్ని సొంత విజ్ఞానంగా మనందరి ముందు ప్రదర్శిస్తూ మన శాస్త్రములని అతిక్రమించి ప్రవర్తించేటటువంటి స్వభావం కలిగి ఉంటారు వాళ్ళు. ఇది మూడవది.
ఈ 3 లక్షణాలతోటి ఉంటూ ఉంటారు ఇటువంటి వారు. ఇటువంటి వారిని ఏమంటారు అనంటే చక్కగా చెప్తున్నాడు ధర్మరాజు, సర్వశాస్త్రాతిగ మూఢ, మూర్ఖుడు అని చెప్పి అంటూ ఉంటారు. ప్రపంచమంతా ఓ దారిలో పోతూ ఉంటే అదంతా కూడా అజ్ఞానమైనటువంటిది, నేనే తెలివిగలవాణ్ణి అని కొన్ని కోట్ల మంది చేస్తూ ఉన్నటువంటి దాన్ని వ్యతిరేకించేవాడిని ఏమంటారు? కొన్ని వేల సంవత్సరముల నుంచి చేసుకుంటూ వస్తూ ఉన్నటువంటి దాన్ని ఈరోజు నీకు తెలియలేదనో, నీకు కనిపించలేదనో, నీకు విశ్వాసం లేదనో, నీకు అర్థం చేసుకోవడం చేతగా లేదనో, లేక నువ్వు అలా పెరగలేదనో, నిన్ను అలా పెంచలేదనో, అదంతా అజ్ఞానం, నేనే గొప్పవాణ్ణి అంటే వాడిని ఏమంటారు? తెలివిగలవాడు అనరు ఎవరు కూడా, మూర్ఖుడు అంటారు. అనాలి అని చెప్తున్నాడు ధర్మరాజు. సర్వశాస్త్రాదిగ మూఢ, వాడి పేరు మూర్ఖుడు అట. ఇక అటువంటి వాడిని ఇలా మూర్ఖుడు అని చెప్తూ వాడికి ఏం కలుగుతుంది చివరికి అంటే శం జన్మసు నవిందతి అని చెప్పాడు. జన్మసు అన్న దగ్గర అర్థం చేసుకోవాలి మనం. ఈ జన్మలో కాదట, ఈ జన్మలో ఇన్ని అకృత్యాలు చేసినందుకు వచ్చే జన్మలో వాడికి మళ్ళీ మనుష్యత్వం అనేది రాదు. ఏదో పశువుగానో పక్షిగానో పుడతాడు. ఆ పై జన్మకు వచ్చేటప్పటికి అంతకంటే కిందకి దిగజారిపోతాడు. ఆ పైకి వచ్చేటప్పటికి ఇంకా కిందకి వెళ్తాడు. ఇట్లా ఏదో సంవత్సరం పాటు బ్రతికేటటువంటి జీవిగా పుట్టి తర్వాత 6 నెలలు, తర్వాత 3 నెలలు, తర్వాత 2 నెలలు, తర్వాత 1 నెల, చివరికి ఆలౌటుకి చచ్చిపోయేటువంటి జన్మ పొందుతూ ఉంటాడు వాడు. ఆలౌటు వేశామంటే పోతూ ఉంటుంది ఇక్కడ ప్రాణం. అట్లా ఓ 10,000 సంవత్సరాలు, 1,00,000 సంవత్సరాలు మళ్ళీ మళ్ళీ పుడుతూ ఉంటాడు. అయిపోయింది. చక్కెరకి ఆశపడేటటువంటి జీవితం కొన్ని రోజులు, బురదలో పుట్టేటటువంటి జీవితం కొన్ని రోజులు, కుళ్ళిపోయేటటువంటి పదార్థాల్లో పుట్టేటటువంటి జన్మ కొన్ని రోజులు, ఆలౌటుకు చచ్చిపోయేటువంటి జన్మ కొన్ని రోజులు, మనం గట్టిగా కొడితే పోయేటువంటి జన్మ కొన్ని రోజులు. నారాయణ, మనం చెప్పుకోలేము, ఇంకా చాలా భయం వేస్తూ ఉంటుంది. అటువంటివన్నీ పొందుతూ ఉంటాడయ్యా వాడు. జన్మసు అన్నాడు. పైగా ఒక జన్మలో కాదుట, పుట్టడం, వెంటనే పోవడం, పైదాకా పరిగెట్టడం, మళ్ళీ అక్కడి నుంచి పుట్టడం, మళ్ళీ పోవడం, మళ్ళీ పరిగెట్టడం. వాడేమిటి అంటే రోజు ఇక డైలీ పాస్ తీసుకోవాలి. భూలోకం నుంచి నరకలోకానికి, నరకం నుంచి మళ్ళీ భూలోకానికి రోజు తిరుగుతూ ఉంటాడు వీడు. అట్లా పుడతాడయ్యా అని చెప్తూ ఉన్నారు. మనమేమనుకుంటాం, జంతువునాన్ నరజన్మ దుర్లభం అని చెప్పారు శంకరాచార్యులు వారు. మనిషిగా పుట్టినటువంటి వాడు చాలా అదృష్టవంతుడయ్యా. 84 లక్షల రకములుగా ఈ ప్రపంచంలో జీవులు పుడుతూ ఉన్నాయి మనతో పాటుగా. దీంట్లో 83,99,999 ప్రాణులు మనం కాకుండా మిగతా ఉన్నాయి. కుక్క నక్క దగ్గర నుంచి మొదలు పెట్టుకుని వెళ్తే వీటన్నిటిలోకెల్లా ఎవడు గొప్పవాడు అంటే మనిషిగా పుట్టినటువంటి వాడు గొప్పవాడయ్యా అన్నారు. ఏమిటండి వాడికి అంత గొప్పదనం అంటే వాడికి జ్ఞానం ఉందయ్యా అన్నారు. జ్ఞానవాన్ మానవ ప్రోక్త జ్ఞానహీన పశుస్మృత అని శాస్త్రం. మనిషి అది వాడు గొప్పవాడు అని ఎందుకు చెప్తున్నారు అని అంటే వీడికి భగవంతుడు వీడి చిప్పులో జ్ఞానం అనేటటువంటి ఓ చిన్న చిప్పును పెట్టాడయ్యా, అందుకని వీడు గొప్పవాడు. జ్ఞానహీన పశుస్మృత, ఈ జ్ఞానం లేనటువంటి వాడు పశువయ్యా. కాబట్టి జ్ఞానంతో పుట్టినటువంటి జన్మ చాలా గొప్పది. ఎందుకు అనంటే దేవతలు కూడా ప్రార్థిస్తూ ఉంటారట, మాకు మనుష్య జన్మ రాలేదే, ఎప్పుడు వస్తుంది మాకు మనుష్య జన్మ అని. ఏమిటి అనంటే ఈ మనుష్య జన్మలో సాధించుకోదగినటువంటి పుణ్యములు ఏవైతే ఉన్నాయో అన్ని పుణ్యాలని దేవతలు కూడా సంపాదించుకోలేరు అని చెప్పింది శాస్త్రం. అది మనుష్య జన్మలోనే కుదురుతుంది అని చెప్పారు. ఈ మనుష్య జన్మ కోసం వాళ్ళందరూ ఎదురు చూస్తూ ఉంటారట. అంతటి గొప్పదైనటువంటిదయ్యా మనుష్య జన్మ. ఏమిటి తాత్పర్యం అంటే ఈ మనుష్య జన్మలో వీడు దేవుణ్ణి, భగవంతుణ్ణి, ధర్మాన్ని వీటన్నిటినీ విశ్వసించి జీవనాన్ని అనుకూలం చేసుకుని ఎల్లప్పుడూ భగవంతుడి మీద భక్తితోటి చక్కగా జీవనాన్ని కొనసాగిస్తూ ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకోబోయే ముందల అలారం పెట్టుకునేంత వరకు దేవుడా దేవుడా అనమని చెప్పట్లా, ఒక్కసారి మాట్లాడవయ్యా, హే గోవింద, ఒక్క క్షణం, ఒకే ఒక్క క్షణం
ఆ భగవంతుడి మీద పరిపూర్ణమైన విశ్వాసంతో గోవిందనామ సంకీర్తనం చెయ్యి. కేశవ అను, శివ అను, నారాయణ అను, చండీ అను, గణపతి అను, సౌరం అను, ఇంకేదైనా అను, నీకు ఏది కుదిరితే అది ఒక్కసారి అను. భగవంతుడి మీద భక్తితోటి అయిపోయింది. ఆ రోజుకి పుణ్యత్వం అనేది వచ్చేసింది, ఆ జన్మకి సార్థకత వచ్చేస్తోంది. ఇట్లా జీవనాన్ని గడుపుకుంటూ వెళ్తే వీడికి ఎల్లప్పటికీ కూడా రాబోయేటటువంటి జన్మ ఇంతకన్నా ఉత్తమమైన జన్మ, ఆ పైన ఇంతకన్నా ఉత్తమమైనటువంటి జన్మ, ఇట్లా వీడు ఉత్తముడుగా పుడుతూ 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 చాలా ఉత్కృష్టమైనటువంటి జ్ఞానంతో బ్రతకడానికి అవకాశం ఉందయ్యా ఈ జన్మలో. పైగా వీడు అలా ఆ జ్ఞానంతో వ్యవహరిస్తూ ఉంటే వీడికి మోక్షం పొందేటటువంటి అవకాశం కూడా ఉన్నది. మిగిలినటువంటి ఏ పశువుకి ప్రాణికి కూడా ఈ అవకాశం లేదు, వీడికి మాత్రమే అది దక్కింది అని జంతువునా నరజన్మ దుర్లభం అని మన సనాతన ధర్మం చెప్పేది ఏమిటంటే, నువ్వు పాపిగా పుట్టావని చెప్పట్లా పుట్టే ప్రతి ఒక్కడిని. నువ్వు అదృష్ట జన్మ పెట్టుకున్నావురా, ఏదో పూర్వజన్మలో ఎంతో పుణ్యం చేసి ఎన్నో యాగాలో హోమాలో పూజలో వ్రతాలో చేసి ఆ పుణ్యమంతా మిగిలిపోతే ఆ పుణ్యాన్ని మొత్తాన్ని అనుభవించడానికి ఈ జన్మలో మనం మనుష్యులుగా పుట్టాం. మనం ఈ మనుష్యులుగా పుట్టడం అనేది పూర్వజన్మలో పాపం చేస్తే పుట్టం. మన సనాతన ధర్మం చెప్తోంది ఈ మాట. నీ పాపాన్ని కడగడానికి ఎవడో రావక్కర్లా నీకు, నువ్వు మహానుభావుడు అని చెప్తోంది. నువ్వే సాక్షాత్తు పరమాత్మ. ఈ జన్మ నీకు దొరికేది కాదు, కానీ పూర్వజన్మలో చేసిన పుణ్య విశేషం ఇగో ఈ జన్మలో మనుష్యుడిగా పుట్టావుంటోంది. పైగా ఇలా పుట్టినటువంటి నువ్వు మామూలు పశువుగా పుట్టలే, మనుష్యుడిగా పుట్టావు. అంటే సాక్షాత్తు పరమాత్మ యొక్క అంశతోటి మనందరం కూడా పుట్టాము అని అర్థం. ఆ జ్ఞానం దేనికి అన్నప్పుడు ఒక 15 అధ్యాయాలు 16 అధ్యాయాల క్రితంకి వెళ్తే మనం చక్కగా పరమాత్మ తత్వం చెప్పుకుంటున్నప్పుడు చెప్పుకున్నాం. ఆత్మ పరమాత్మ నేనే నీవు అని తెలుసుకోవడమే జ్ఞానం అంటే. ఆ జ్ఞానాన్ని పొందాము అనంటే మనకి పరమాత్మకి ఇద్దరికీ కూడా అభేదం సిద్ధించినట్లే. అలా అభేదం సిద్ధించింది అనంటే మనకి మోక్షం దక్కినట్లే. ఆ జ్ఞానం కలగాలి అని చెప్పుకున్నాం. అటువంటి జ్ఞానం కలిగి పరమాత్మని మనం సాక్షాత్కారం చేసుకుని ఆయన యందు మనం ఐక్యం అవ్వడానికి అవకాశం ఉన్నటువంటి జన్మ ఈ జన్మ. అటువంటి జన్మని సార్థకం చేసుకోవడం కోసం అని చెప్పి, అటువంటి జన్మలో సుఖాన్ని పొందడం కోసం అని చెప్పి, అటువంటి జన్మని మనం రంగులమయం చేసుకుని లేక భక్తిమయం చేసుకుని ఆనందమయం చేసుకుని మంగళమయం చేసుకుని సుఖంగా ఉండడం కోసం అని చెప్పి మనకి వేదశాస్త్రములు, అలాగే ధర్మము, అలాగే ఇతర శాస్త్రములు, ఇవన్నీ కూడా పురాణములు ఇతిహాసములు ఇవన్నీ కూడా ఉండి ఇవి కొన్ని నియమాలను చెప్తే, ఇవి కొన్ని మంచి విషయాల్ని చెప్తే, ఇటువంటి మంచి విషయాలన్నింటినీ వదిలిపెట్టి ఇవన్నీ నాకు ప్రమాణం కాదు అన్నటువంటి వాడిని ఏమనాలి? ఇంత పుణ్యంతో పుట్టావురా అని చెప్తూ నువ్వు పాపివి కాదు, ఎవరెవరో అనుకుంటున్నట్లుగా పాపపు జన్మెత్తలేదు మన సనాతన ధర్మం చెప్తోంది నీది పుణ్యమైన జన్మరా అని. అటువంటి జన్మని నువ్వు సార్థకం చేసుకో అంటూ ఉంటే నాకు ఈ శాస్త్రం ప్రమాణం కాదు, ఈ యొక్క వేదం ప్రమాణం కాదు, ఈ పురాణం ప్రమాణం కాదు, ఈ భారతం నాకు లెక్కలేదు అన్నటువంటి వాడిని ఏమనాలి? అద్భుతమైనటువంటి అవకాశం చేతిలో పెడితే దాన్ని చేతులా వదిలిపెట్టేసి నాకు అవసరం లేదు అని చెప్పి ఆ అవకాశాన్ని పాడు చేసుకుంటున్నాడు కాబట్టి వాడిని మూర్ఖుడు అనాలి అని చెప్తున్నాడు ధర్మరాజు. ఇది ఈ మాటల్లో ధర్మరాజు ఆ మూఢ అని చెప్పినటువంటి మాటలో ఉన్నటువంటి అంతరార్థం. అంత లోతుగా అంత బరువైనటువంటి మాట మాట్లాడాడు ఆయన. అంటున్నాడు, ఇప్పుడు చూడండి, మన సనాతన ధర్మంలో ఒకడిని కొట్టమని చెప్పిందా, ఒకడిని నాశనం చేయమని చెప్పిందా, ఒకడి విషయంలో అన్యాయంగా ప్రవర్తించమందా, ఒకరిని చంపమని చెప్పిందే, లేక ఎవరైనా మోసగించమని చెప్పిందా, ఎవరికైనా సరే అపకారం చెయ్యాలి అని చెప్పిందా, లేక నిన్ను నువ్వు నాశనం చేసుకో అని చెప్పిందా? కుదిరితే ఒకరి ఉపకారం చేయమంది, అవసరమైతే ఒకడి కోసం నువ్వు ప్రాణాలు తెగించైనా సరే వాడికి సుఖం కలిగించు అని చెప్పింది. ఒకరి కోసం అని చెప్పి నువ్వు
ఉపకారం చేస్తూ ఉండి ధర్మమైన మార్గంలో నడవమంది కొన్ని నియమాలు పెట్టింది, కొన్ని నిబంధనల్ని ఏర్పరిచింది. కొంత మానసికమైనటువంటి ఉల్లాసం రావడం కోసం అని చెప్పి అద్భుతమైనటువంటి అలౌకికమైనటువంటి ప్రపంచంలో విహరించడం కోసం అని చెప్పి భగవద్భక్తి, నామపారాయణం ఇత్యాదులన్నీ పెట్టింది. ఇవన్నీ చేసుకుంటూ ఉండి అలా ఒక్క గంట సేపు పరమాత్మని ఆలోచిస్తూ పరమాత్మ యొక్క పాదార విందాల మీదే దృష్టిని పెట్టుకుని గోవింద శ్రీనివాస శంభో మహాదేవ అంటూ అలా కూర్చుని చక్కగా ఓ ధ్యానమో తపస్సో ఏదో చేస్తే గంట అయిన తర్వాత ఆ కళ్ళు తెరిచేటప్పుడు ఉన్నటువంటి ఆనందం ఉందే, ఆ కళ్ళు తెరిచిన వెంటనే అప్పటిదాకా ధ్యానంలో గడిపినందువల్ల శరీరంలో వచ్చినటువంటి ఒక విధమైనటువంటి పులకింత ఉన్నదే, మనస్సులో కలిగేటటువంటి ఆహ్లాదం ఉన్నదే, బుద్ధికి ఉండేటటువంటి ఒక నిర్మలత్వం ఉన్నదే, అది నీకు పుణ్యాన్ని, ఆనందాన్ని, శక్తిని, పట్టుదలని, సత్సంకల్పాన్ని, ఎటువంటి కష్టాన్నైనా తట్టుకునేటటువంటి చక్కటి ధైర్యాన్ని, నా వెనకాల ఒక అలౌకికమైనటువంటి శక్తి ఉన్నది, అది ముందు నన్ను నడిపిస్తూ ఉన్నది అనేటటువంటి గట్టి నమ్మకాన్ని ఇంతటిని అందిస్తూ ఉంటే అది అలాంటి జీవితం గడపడం కోసమని చెప్పి, అది నీకు అలవాటవ్వడం కోసం అని చెప్పి వేదములు శాస్త్రములు ఇన్ని విషయాలు చెప్తే ఇవన్నీ ఎందుకు పనికిరానివి, పాత చింతకాయ పచ్చడి లాంటివి, మంత్రాలకి చింతకాయలు రాలుతాయా అని చెప్పి చెప్పుకుంటూ వాటన్నిటి మీద కూడా ఇదంతా కూడా ఎప్పటిదో అవుట్డేటెడ్ అనేటటువంటి ఓ ముద్ర వేద్దామని ప్రయత్నం చేసి వాటన్నిటి మీద ఎప్పుడూ కూడా ఏదో విధమైనటువంటి యుద్ధం చేద్దామని చెప్పి అనుకుని ఈ ధర్మంలో ఉన్నటువంటి విషయాల్ని విమర్శించడానికి లేనిపోనటువంటి కుయుక్తులన్నీ పన్నాగం పన్నుతూ ఆ కుయుక్తులతోటి మనల్ని ఇబ్బంది పెడదామని ప్రయత్నం చేసి ఈ ధర్మం కంటే కూడా వ్యతిరిక్తమైనటువంటి ధర్మాల్లో ఉన్నటువంటి లోటుబాట్లు, కష్టాలు కళ్ళకు కనిపిస్తున్నా సరే వాటి గురించి పట్టించుకోక, వాటిని అనలేక, వాటి మీద ఎటువంటి వ్యాఖ్యానాలు చెయ్యలేక శాంతి, సహనము, ధర్మము, పుణ్యము అనేటటువంటి విషయాల మీద నమ్మకం పెట్టుకుని ఎవడి పాపాన వాడు పోతాళ్లే అనేటటువంటి భావనతో ఉన్నటువంటి మన మీద లేనిపోని ఆరోపణలు, లేనిపోని విధమైనటువంటి ఆలోచనలు అన్నీ కూడా రుద్ది ఈ శాస్త్రములన్నిటినీ కూడా, ఈ వేదములని, ఈ ధర్మములని, వీటన్నిటినీ కూడా నాశనం చెయ్యాలని కంకణం కట్టుకుని జీవితంలో సుఖం మాత్రమే నాకు కావాలి, ఆ సుఖం కావడం కోసం అని చెప్పి ఏదైనా కష్టం పడతాను కానీ భగవంతుడు, భక్తి, ధర్మం, వేదం అంటే ఒప్పుకోనని చెప్పి ఎవరైతే ఇష్టం వచ్చిన రీతినే ఈ ప్రపంచంలో బ్రతుకుతూ జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నారో అటువంటి వారు ఎన్ని జన్మలెత్తినా సరే శం నవిందతి, వాడు ఆ సుఖాన్ని పొందలేడు. అటువంటి వారు ఎల్లప్పటికీ కూడా ఎన్ని జన్మలెత్తినా కష్టాలు పడుతూనే ఉంటారు ద్రౌపది. అందువల్ల ధర్మాన్ని గురించి శంక, ధర్మాన్ని అతిక్రమించి మాట్లాడటం, ధర్మం విషయంలో ఇష్టం వచ్చినటువంటి రీతిన మనకి కనిపించినటువంటి దాన్ని మాత్రమే నిజమనుకుని ప్రవర్తించడం, ఇవన్నీ కూడా ఈ జన్మలో సుఖాన్ని పోగొట్టడమే కాక రాబోయేటటువంటి జన్మల్లో కూడా సుఖాన్ని కలిగించవు. కావున శాస్త్రాల్ని అతిక్రమించవద్దు, ఆర్ష ప్రమాణములను ఎప్పటికీ కూడా తిరస్కరించవద్దు. పెద్దలు చెప్పినటువంటి మాట వినవలే, పెద్దలు చెప్పేటటువంటి మాటల్లోని అంతరార్థాలని గ్రహించవలే. వారు ఎందుకు చెప్పారు అనేటటువంటి విషయం మీద ఆలోచన చేసుకుని వాళ్ళు చెప్పినటువంటి మాటల్లోని తాత్పర్యాన్ని, దాంట్లో ఉన్నటువంటి విజ్ఞానాన్ని గ్రహించడం కోసం అని చెప్పి ప్రయత్నం చెయ్యాలి తప్ప ఆ మాటని తప్పు అనడానికి ప్రయత్నం చెయ్యవద్దు. ఏ శాస్త్రములని కూడా ఉల్లంఘించవద్దు, దేన్ని తక్కువ చేసి చూడవద్దు. పైకి కనిపించేటటువంటి అర్థం వేరు, అంతరార్థం వేరు. అది ఏ ఉద్దేశ్యంతో చెప్పారో ఆ మాటని అర్థం చేసుకునే విధానం వేరు. అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని మన పూర్వులు, మహానుభావులు, మన తాత ముత్తాతలు
ఏ ధర్మాన్ని ఆశ్రయించుకుని సుఖంగా జీవించి మనలందరినీ కూడా రక్షిస్తూ మన యొక్క వృద్ధి కోసమని చెప్పి వాళ్ళు పాటుపడి వాళ్ళ జన్మల్ని చరితార్థం చేసుకుని భగవద్భక్తితోటి ఆనందాన్ని పొందారో అటువంటి విధంగా మనం కూడా మన జీవితాన్ని తీసుకుని వెళ్ళాలి తప్ప ప్రపంచం మారుతోంది కదా అని సనాతన ధర్మంలో అప్డేట్లు కావాలని అనుకోవడం మటుకు మంచిది కాదు. ఇది ఎప్పటికీ కూడా నిత్యనూతనమైనటువంటి ధర్మమే, అందువల్ల దాన్ని ఎప్పటికీ అతిక్రమించవద్దు అని చెప్పి ధర్మరాజు ద్రౌపదీదేవికి చాలా విశిష్టమైనటువంటి మాటని, చాలా లోతైనటువంటి అర్థం ఉన్నటువంటి మాటని వినిపించాడు. ఆవిడ ప్రశాంతంగా వింటూ ఉన్నది. ఇప్పుడు పైన మాట్లాడాలి మళ్ళీ ఆవిడే, అందుకని ధర్మరాజు చెప్పేటటువంటి ప్రతి మాటని ఆ మాటకు మళ్ళీ ఆవిడ సమాధానం చెప్పాలి. అందుకని చాలా ఆలోచనతోటి ఆవిడ కూడా ఏకాగ్రతతో వింటూ ఉన్నది. రేపటి రోజున తక్కినటువంటి శ్లోకముల్లో ఉన్నటువంటి విశేషాలని మనందరం కూడా ప్రవచించుకుందాం, చక్కగా విందాం. ఈ శ్లోకముని ప్రమాణభూతమైనటువంటి వచనాన్ని మనందరం కూడా ఈనాడు స్వామివారి ఎదురుగా చక్కగా పారాయణ చేసి ఈ 3 లక్షణములతో, అంటే ఆర్ష ప్రమాణములు ఋషియుక్తములైనటువంటి ఋషులు చెప్పినటువంటి విషయాల్ని వేటిని కూడా వ్యతిరేకించకుండా, ధర్మాన్ని తప్పకుండా, సర్వశాస్త్రాలని కూడా అవమానించకుండా ఈ లోకమంతా కూడా ఉండాలి, అది మన ప్రార్థన వల్ల నిజం కావాలి అనేటటువంటి భావనతో ఆచార్యముఖంగా వచ్చేటటువంటి మాటని పారాయణ చేద్దాం. శ్రీ శ్రీనివాస స్వామి వారి అనుగ్రహ పాత్రులమవుదాం. ఓం నమో వెంకటేశాయ. చక్కగా ధర్మాన్ని మనం ఏ విధంగా ఆచరించాలి, తద్వారా వచ్చేటటువంటి దుష్ఫలితం ఏమి, అధర్మాన్ని మనం ఆశ్రయిస్తే కలిగేటటువంటి దుష్ఫలితం ఏమిటి అనేటటువంటి విషయాలని మనం చక్కగా తెలుసుకున్నాం ఆచార్యుల వారి ద్వారా. అసలు మన శాస్త్రం ఏం చెబుతుంది అనంటే, శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్. మన ధర్మం ఏదైతే ఉందో అది ఎప్పటికీ కూడా మనకు శ్రేయస్సునే కలిగిస్తూ ఉంటుంది. అయితే అది ఎప్పుడు అనంటే పరధర్మ స్వనుష్ఠితాత్ విగుణః ధర్మః అపి స్వధర్మః శ్రేయః. పరధర్మముల కన్నా మన ధర్మం అనేటటువంటిది తేలికగా ఉన్నప్పటికీ కూడా ఆ ధర్మం ఏదైతే ఉందో ఆ ధర్మమే, మనకు చెప్పబడినటువంటి ధర్మం ఏదైతే ఉందో దానిని ఆచరించడం ద్వారానే మనకు శ్రేయస్సు కలుగుతుంది. మన పెద్దలు ఏ విధంగా అయితే ఆచరించారో, ఉదాహరణకి ఒక రామాయణం తీసుకుందాం, ఒక భాగవతం తీసుకుందాం. ఈ రామ వేషధారణ ఏదైతే ఉందో, కృష్ణ వేషధారణ ఏదైతే ఉందో దానిని మనము పిల్లలకి బోధిస్తూ ఉంటే నిత్యము కూడా రాముడి వంటి బుద్ధి కలగడానికి వాడికి బుద్ధి అనేటువంటి ఎప్పుడూ కూడా ప్రచోదన కలుగుతుంది. అలా కాకుండా మనం రాబోయేటటువంటివి ఏవైతే ఉన్నాయో వాటిని ఉద్దేశించి మన వేషధారణ అంతా కూడా మార్చేస్తే వచ్చేటటువంటి ప్రయోజనం ఏమిటి అనంటే ఏ ప్రయోజనము ఉండదు, అంతా కూడా దుష్ప్రయోజనం. మనకున్నటువంటి ధర్మములు ఏవైతే ఉన్నాయో వాటినంతా కూడా పూర్తిగా మనం పక్కన పెట్టి పరధర్మాన్ని మనం ఆశ్రయిస్తే కలిగేటటువంటి ప్రయోజనం ఏమిటి? ధర్మం ఎటువంటిదయ్యా అనంటే ఒక తల్లిదండ్రులతో పోలుస్తారనమాట. మన తల్లిదండ్రులను మనం వదులుతామా? మనం వదలం. మన ప్రేగును త్రుంచుకొని పుట్టినటువంటి కొడుకులను మనం వదులుతామా? మనం వదలేం. ధర్మం కూడా అటువంటిదే. అట్టి ధర్మాన్ని మనం చక్కగా మనం ఎంత ఆచరించినట్లయితే మనకంత శ్రేయస్సు కలుగుతుంది. పరధర్మము ఎప్పుడూ కూడా పరధర్మో భయాపహ, ఎప్పుడూ కూడా అది భయానికానికే దారి చేస్తుంది. యతో ధర్మస్తతో యతో జయ, యతో ధర్మ తతో జయ. నీకెక్కడైతే ధర్మము నువ్వు ఆచరిస్తావో, ఎప్పుడైతే నువ్వు ధర్మంగా నువ్వు ఉండడానికి ప్రయత్నిస్తావో ఖచ్చితంగా నీకు ఆ క్షణము నీకు ఇబ్బంది కలగచ్చు కాక ఖచ్చితమైనటువంటి జయం అనేటటువంటిది నీకు కలుగుతుంది అని మనం మరి ఒక్క మారు తెలుసుకొని ఆ తదుపరి ఆచార్యుల వారు చెప్పినటువంటి ఈ శ్లోకరత్నాన్ని మనం చక్కగా పారాయణం చేసుకుందాం. స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం.
ఆర్షం ప్రమాణముత్క్రమ్య ఆర్షం ప్రమాణముత్క్రమ్య ధర్మన్న ప్రతిపాలయన్ ధర్మం న ప్రతిపాదయన్ సర్వశాస్త్రాతిగో మూఢః సర్వశాస్త్రాతిగో మూఢః సంజన్మసు న విందతి షణ్జన్మసు న విందతి. ఓం నమో వెంకటేశాయ. ఏకాదశి నాడు ఉపవాసం, ద్వాదశి నాడు పరమాత్మ అర్చనం. ఈ రెండూ కూడా పరమాత్మ యందు అచంచలమైనటువంటి బుద్ధితో చెయ్యాలి అని చెప్పారు. నిన్నటి రోజున మనం చక్కగా ఏకాదశిని వినియోగించుకుని పరమాత్మ యందు అచంచలమైన భక్తితో చక్కగా జరుపుకుని ఉన్నాం. ఈనాడు ద్వాదశి, పరమాత్మని అర్చించవలసిన, కీర్తించవలసినటువంటి రోజు. మనందరం చక్కగా అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులతో కలిసి వాగర్చన చేసుకుందాం. వేణుగోపాల్ గారు మరియు ఇతర అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులందరూ కూడా సంసిద్ధులై ఉన్నారు. పరమాత్మ యొక్క అర్చనతో, ఆయన నామ సంకీర్తనతో మనందరం పులకించి స్వామివారి అనుగ్రహ పాత్రులమవుదాం. ఓం నమో వెంకటేశాయ. వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద. శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద కృష్ణ పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోపీ జనలోల గోవింద గోవర్ధనోధార గోవింద దశరథ నందన గోవింద దశముఖమర్దన గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియ గోవింద మత్స్యకూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ గోవింద వామన భృగురామ గోవింద బలరామానుజ గోవింద బౌద్ధ కల్కిధర గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. సీతానాయక గోవింద హిత పరిపాలక గోవింద దరిద్ర జన పోషక గోవింద ధర్మ సంస్థాపక గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్బాంధవ గోవింద శరణాగత వత్సల గోవింద కరుణాసాగర గోవింద కమల దళాక్ష గోవింద కామిత ఫలద గోవింద పాప వినాశక గోవింద పాహి మురారే గోవింద శ్రీ ముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద ధరణీ నాయక గోవింద దినకర తేజ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద
పార్వతీ ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయహస్త గోవింద అక్షయ వరద గోవింద శంఖ చక్రధర గోవింద శాఖ గదాధర గోవింద విరజాతిరస్త గోవింద విరోధి మర్దన గోవింద కాలగామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద కాంచనాంబ్రధర గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వానర సేవిత గోవింద వారధి బంధన గోవింద సప్తగిరీశ గోవింద ఏక స్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద ప్రత్యక్ష దేవ గోవింద పరమ దయాకర గోవింద వజ్ర కవచధర గోవింద వైజయంతిమాల గోవింద కసవాడ గోవింద వసుదేవతనయ గోవింద బిల్వ పత్రార్చిత గోవింద భిక్షుక సంస్కృత గోవింద దీపం రూప గోవింద కేశవమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద బ్రహ్మాండ రూప గోవింద భక్త రక్షక గోవింద నిత్య కళ్యాణ గోవింద నీల జనాభ గోవింద అతి రామ ప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద జనార్దన మూర్తి గోవింద జగత్సాక్షి రూప గోవింద అభిషేక ప్రియ గోవింద ఆపన్ నివారణ గోవింద రత్న కిరీట గోవింద రామానుజనుత గోవింద స్వయం ప్రకాశ గోవింద ఆశ్రిత పక్ష గోవింద నిత్య శుభప్రద గోవింద నిఖిల లోకేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ఆనంద రూప గోవింద ఆద్యంతరహిత గోవింద ఇహ పరదాయక గోవింద విభరాజ రక్షక గోవింద పరమ దయాళు గోవింద పద్మనాభ హరి గోవింద తిరుమల వాస గోవింద తులసీవనమాల గోవింద శేషశాయిని గోవింద శేషాద్రి నిలయ గోవింద మధ్యావతార గోవింద ఏడుకొండలవాడ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన 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 ఓం నమో వెంకటేశాయ. క్షమా ప్రార్థనాదులతో పారాయణాన్ని పరిపూర్ణం చేసుకుని స్వామివారి
దివ్యానుగ్రహ పాత్రులమవుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే. అథ లోకక్షేమ ప్రార్థనా స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధగే నిధగేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.